ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. పంట కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటాం. మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. అత్యవసర సమయాల్లో సిపిఆర్ అత్యంత కీలకం. సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్. సెట్ కాన్ఫరెన్స్ లో పోలీస్ సిబ్బందికి విస్తృత సూచనలు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర విభజనపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించి తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు సహించబోమని హెచ్చరించారు. వెంటనే ఎంపీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చల సందర్భంగా తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి జోగురామన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం తగదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలాల్ అజయ్ నారాయణ, గణరత్ రమేష్, యూనిస్ అక్బానీ, సాజుద్దీన్, మెటు ప్రహ్లాద్, దాసరి రమేష్, అనిల వసంత్, సలీం, ధమ్మపాల్, కొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్ మాట్లాడుతూ తెలంగాణకు చెందిన బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి జరిగిన అవమానంపై స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ప్రజలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన పురోగతిని గుర్తించకుండా తక్కువ చేసి చూపే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమన్నారు. గతంలో తెలంగాణ అంశంపై బీజేపీ నాయకులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పించుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా పలుమార్లు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని విమర్శించారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని, డీలిమిటేషన్ పేరుతో మహిళా సమాజాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల విషం జిమ్ముతూ తెలంగాణ ప్రజల్ని నిండు పార్లమెంట్లో అవమానపరిచినటువంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు తీవ్రంగా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. అట్లనే నిన్న మహిళా బిల్లు పేరుతో 131వ రాజ్యాంగ సవరణ పేరుతో ఇలా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలో అలా వైఖరి నశించాలని చెప్పి నిరసనగా ఈరోజు కొమురంభీం చౌరస్తా ఆదిలాబాద్లో మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అనేక సందర్భాల్లో ఒక్కసారే కాదు, నరేంద్ర మోడీ గారితో సహా అమిత్ షాతో పాటు లాస్ట్కు నిన్న తేజస్వి సూర్య కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే ఆ రోజు ఏదైతే మరి పాకిస్తాన్ని ఏ విధంగా ఇండియా నుంచి విభజించిండ్రో ఇలా పాకిస్తాన్తో పోల్చినటువంటి తేజస్వి సూర్య నిండు పార్లమెంట్లో మాట్లాడడం అది యావత్తు మరి తెలంగాణ ప్రజలకే అవమానం అని చెప్పి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకోవాలి.
నరేంద్ర మోడీ గారి అధ్యక్షన మరి అక్కడ పార్లమెంట్లో అది తేజస్వి సూర్య మాట్లాడు కావు, అది నరేంద్ర మోడీ గారే మాట్లాడించినటువంటి మాటలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడతా నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని చెప్పి నరేంద్ర మోడీ మాట్లాడతాడు. అమిత్ షా మాట్లాడతాడు. అక్కడ పార్లమెంట్లో ఎలాంటి సమావేశాలు జరగకుండా, చర్చలు జరగకుండా మరి ఎలా తలుపులు పెట్టి పార్లమెంట్లో పిప్పర్ స్ప్రేలు కొట్టి కరెంటు బంద్ చేసి ఇల్లు పాస్ చేసుకుని చెప్పి అమిత్ షా మాట్లాడతాడు. ఇంత విషయం చెబుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారు. మీకు సిగ్గు మానం లజ్జ ఉంటే మీ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తారా, మీ పదవులకు రాజీనామా చేస్తారా, లేకుంటే పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ గారితో క్షమాపణ చెప్పిస్తారని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అట్లనే ఇలా మహిళలు 131వ రాజ్యాంగ సవరణ చెప్పి నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీ మీరు కేవలం ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయవలసిన అవసరం ఉండే. మీరు 131వ రాజ్యాంగ సవరణ మహిళా బిల్లుతో సహా అయితే డీలిమిటేషన్ను మరి దాంట్లో లింక్ చేయడం వల్లనే ఇవాళ మీ ఉద్దేశం చిత్తశుద్ధి లేదు. మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేక ఇవాళ డీలిమిటేషన్ బిల్లు కూడా దాంట్లో పొందుపరిచింది కాబట్టి ఇలా మహిళా బిల్లు నెగ్గలే ఓడిపోయింది. సిగ్గుండాల పార్లమెంట్లో 2/3 మెజార్టీ లేక 54 ఓట్ల తేడాతో తీర్మానం వీగిపోయింది, బిల్లు వీగిపోయింది. ఇప్పటికైనా యావత్తు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీని, కేంద్రం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సిగ్గుతో తల వంచుకొని యావత్తు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అరైవ్ అలైవ్ వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ పోలీసులకు సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ పై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో వైద్యులు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. ప్రమాదాల్లో గోల్డెన్ అవర్లో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. అరైవ్ అలైవ్ వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక పోలీస్ యార్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి అనిస్థీషియా నిపుణులు డాక్టర్ శ్యామ్ సుందర్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ వివేక్ ఆధ్వర్యంలో డైల్ 100 బ్లూ కోర్ట్ స్పెషల్ పార్టీ యార్ సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. అంతకుముందు జిల్లా ఏఎస్పీ స్వయంగా పాల్గొని సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు, ఆర్ఐలు, రిజర్వ్ సిబ్బంది, రిమ్స్ వైద్యులు, 108 సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ లోపు తక్షణ వైద్య సహాయం అందిస్తే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. సిపిఆర్ చేయడానికి ముందు బాధితుడు స్పృహలో ఉన్నాడో లేదో నిర్ధారించుకోవాలని, గుండె స్పందన ఆగినప్పుడే సిపిఆర్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదం గమనించిన వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రహ్ఫీర్ పథకం ద్వారా నగదు బహుమతి లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా బాధితులకు సమీప ఆసుపత్రిలో ₹1,50,000 వరకు క్యాష్ లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. చిన్న పిల్లలు కూడా స్కూల్స్ వాళ్ళు కూడా అది కల్చర్ స్టార్ట్ అయింది, వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో మీరు కూడా ఇది నేర్చుకోవాలి. చాలా ఇది ఈజీ, ఎంత డిఫికల్ట్ లేదుగా ఉన్నా. ఇక్కడ అందరు సీనియర్ ఏఎస్ఐ ట్రైన్డ్ ఉన్నారు నాకు అనిపిస్తుంది. సో వీళ్ళే అందరికీ తెలుసు. సో మీ యంగ్ పిల్లలకి చాలా ఈజీ నేర్చుకోవాలి. ఈ డాక్టర్ గారు అండ్ అంబులెన్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం జనరల్గా అప్పుడప్పుడు ఓవర్ ఎంథూజియాజంలో కొంతమంది అవసరం లేదు కూడా వాళ్ళు చేస్తారు. సో అట్లా కూడా జరగకూడదు. మేబీ ఫోటోగ్రఫీ ఏమైనా రీజన్ వల్ల, బట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అవసరం ఉందా లేదా. అవసరం ఉంటే ఇవ్వాలి, లేకపోతే 108 ఫోన్ చేసి అంబులెన్స్ పిలిచి అంబులెన్స్లో షిఫ్ట్ చేయాలి. ఇది కాకుండా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక రాహవీర్ ఒక స్కీమ్ కూడా లాంచ్ చేశారు. ఇది కూడా మీరు అందరు వైరల్ చేయాలి. ఈ యాక్సిడెంట్ విక్టిమ్స్కి హెల్ప్ చేస్తే, వాళ్ళ షిఫ్ట్ చేస్తే వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ వస్తుంది, వాళ్ళకి అప్రిసియేషన్స్ కూడా వస్తుంది. 25,000 रुपये पैसे भी मिलेंगे.
సో ఇది మనం చేంజ్ చేయాల్సింది. ఇది అంటే అన్ని ఇప్పుడు మనం మైండ్ సెట్లో ఉండిపోయినాయి దట్ యాక్సిడెంట్ విక్టిమ్ హెల్ప్ చేస్తే పోలీస్ కేసు అవుతుంది. నేను ఇప్పుడు పోలీస్లో ఉన్నాను, మేబీ నేను పోలీస్లో లేదు, నేను కూడా మేబీ హెల్ప్ చేయను, అరే అనవసరం పోలీస్ కేసు అవుతుంది ఎందుకు చేయాలి, మేబీ అట్లా ఉండొచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఇది మనం మైండ్ సెట్ చేంజ్ చేయాల్సింది. ఈ స్కీమ్ గురించి మీరు అవగాహన ఇవ్వాలి, మీ పేరెంట్స్కి, పిల్లలకి, అందరికీ చెప్పాల్సింది. కాకుండా ప్రతి హాస్పిటల్కి కూడా ఇప్పుడు సెంటర్ నుంచి ప్రతి హాస్పిటల్కి రెస్పాన్సిబిలిటీ, దానిలో ఏం లేదు దట్ ఆ హాస్పిటల్ ఈ స్కీమ్లో ఉండాలా, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఏం లేవు. ఒక ఖర్చు మేబీ అది కూడా 25,000 అనుకుంటున్నాను, అంతవరకు వాళ్ళు ఫ్రీగా యాక్సిడెంట్ విక్టిమ్స్కి ఖర్చు చేయాలి. తర్వాత సెంటర్ నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. అది కూడా ఒక సెంటర్ నుంచి ఒక స్కీమ్ లాంచ్ అయింది. సో ఇట్లయినా చిన్న చిన్న సిపిఆర్ ఉండొచ్చు, ఆటోమేటిక్ ఈ డిఫిబ్రిలేటర్ ఉండొచ్చు, అందరికీ అవగాహన ఉండాలి. దయచేసి ఇది తీసుకోండి. ఎవరెవరు ఇప్పటివరకు చేయలేదు ఫిజికల్గా ప్రతి ఒక్కరు చేసి వెళ్ళాలి. ఆదిలాబాద్లో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాహాల ముందు వయసు నిర్ధారణ తప్పనిసరిగా చేయాలని, అర్చకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించవద్దని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా బాలల సంరక్షణాధికారి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం షూర్ ఎన్జీఓ జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల రక్షక్ భవన్లో పూజారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ధూపదీప నైవేద్య సంఘం జిల్లా అధ్యక్షుడు కలవరపు లింగయ్య, చైల్డ్ మ్యారేజ్ నోడల్ ఆఫీసర్ రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, పీఓఐసి ఎన్ స్వామి, షూర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ వినోద్ కుమార్, అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి గజానంద్, కోశాధికారి నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మంచి ముహూర్తాలు ఉన్నాయని, వయసు పరిశీలించకుండా బాల్య వివాహాలు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. అర్చకులు చెప్పిన మాట ప్రజలు వినే పరిస్థితి ఉండడంతో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వయసు నిర్ధారణ తర్వాతే వివాహాలు నిర్వహించాలని సూచించారు. ఆధార్ కార్డు వయసు నిర్ధారణకు సరైన ఆధారం కాదని, విద్యా ధృవీకరణ పత్రాలను పరిశీలించాలని పేర్కొన్నారు. తక్కువ వయసులో వివాహాలు జరిగితే ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రజలందరికీ, ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని నిర్మూలించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ప్రయత్నాల ముఖ్యంగా ప్రతి గ్రామంలో బాల్య వివాహాలు జరగకూడదనే ఉద్దేశాన్ని, అది సమాజంలో మంచిది కాదనే ఉద్దేశాన్ని ప్రతి గ్రామానికి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఒకవైపు ప్రజలకు అవగాహన కల్పించడానికి బాల్య వివాహ ముక్త్ భారత్ ద్వారా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మన దేశంలో ఇప్పటికీ 75 సంవత్సరాలు అయిపోయింది, మన స్వాతంత్రం వచ్చింది, సంవత్సరాలైనా మళ్ళీ బాల్య వివాహాలు జరగడం ఏంటి, ఇది అసలు ఇప్పటి నుంచి జరగకుండా ఉండడానికి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 99 రోజులు ఆ ప్రోగ్రాం కూడా ఉంది. ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో భాగంగా మనం ప్రతి గ్రామంకి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కలిసి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్గా చేయడం అనేది. ఇప్పటి వరకు దాదాపు 90 నుంచి 92 విలేజెస్కు మనం చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజెస్గా చేయడం జరుగుతుంది. బేల మండలంలో శనగ కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రహదారిపై ధర్నా నిర్వహించారు. కొనుగోలులో ఆలస్యంపై నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఆందోళన చేయగా వీరికి బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. అనంతరం అధికారులు సోమవారం లేదా మంగళవారం నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. బేల మండల కేంద్రంలో శనగ పట్ట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మండుటెండను లెక్క చేయకుండా అంతరాష్ట్ర రహదారి 353పై బైఠాయించి గంటసేపు ధర్నా నిర్వహించారు. కొనుగోళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న మండల ఎస్ఐ మధుకృష్ణ అక్కడికి స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు వచ్చే వరకు కదలేదు లేదని రైతులు స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్ ప్రవీణ్ మార్కెట్ డిఎంతో చరవాణిలో మాట్లాడారు. సోమవారం లేదా మంగళవారం నుంచి యథావిధిగా శనగ కొనుగోలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు విపిన్ ఖోడే, విశాల్ గౌడే,
మధుకర్ బోలేరావుతో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువ నాయకుడు సతీష్ పవార్ మాట్లాడుతూ శనగ కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మార్కెట్లో శనగ పంటను కుప్పలుగా వేసుకుని రోజుల తరబడి వేచి ఉండాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 75% పంట రైతుల ఇళ్లలోనే ఉందని, కానీ అధికారులు కోటా పూర్తయిందని చెప్పి కొనుగోలు నిలిపివేయడం అన్యాయమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల వద్ద ఉన్న శనగ పంటను బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. మా యొక్క రైతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే శనగ పంటను కొనుగోలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా దగ్గర 15 రోజుల నుంచి అక్కడ మనకు ఒక దగ్గర 3000 బ్యాగులు 15 రోజుల నుంచి తీసుకోకుండా ఇప్పటి వరకు మన బేలా మండలంలో 5600 ఎకరాలలో ఉన్న శనగ పంటని, అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నటువంటి దాన్ని పట్టుకున్నా కానీ 40,000 క్వింటాళ్ళు ఇప్పటిదాకా మనం తీసుకోవాలి. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం ఇక్కడ 8,000 క్వింటాలు మాత్రమే తీసుకోవడం జరిగిందని వారి యొక్క అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా 20% కూడా తీసుకోలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైతే ఇప్పుడు 3,000 బస్తాలు అక్కడ మార్కెట్లో వేసి ఉన్నాయి, దగ్గర 15 రోజులు అయినా కానీ పంటను తీసుకోకపోవడం ద్వారా ఈరోజు ఈ పంటకు మా యొక్క రైతులు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పక్షాన మేము ఎప్పుడు ఉంటాం, రైతుల కోసం పోరాడతాం. మా మీద కేసులైనా కానీ మేము భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు రైతులు ఏదైతే పోరాడుతున్నారో ఆ పంటను కొనుగోలు చేసేంత వరకు మేము ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. జిల్లా పోలీస్ సిబ్బందితో ఎస్పీ అఖిల్ మహాజన్ సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి విధుల్లో నిజాయితీ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన బందోబస్తులో విజయవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బందిని అభినందించారు. ఎండాకాలం నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అలైవ్ ఆరైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఉదయం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 30 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో అన్ని స్థాయిల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది తమ విధుల పట్ల అంకిత భావం, నిజాయితీతో పనిచేయాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన బందోబస్తులో విజయవంతంగా పూర్తి చేసినందుకు సిబ్బందిని అభినందించారు. ఎండాకాల నేపథ్యంలో సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తగినంత నీరు తీసుకోవడం, ఎండలో పనిచేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు ప్రశంసిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి పెండింగ్ లేకుండా చూసుకోవాలని, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, రాయితీ బియ్యం అక్రమ రవాణాపై సమాచారం అందించే సిబ్బందిని ప్రోత్సహిస్తూ నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు డ్యూటీల పనితీరును ప్రతి వారం సమీక్షించి నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విధుల్లో ఉన్న ప్రతిసారి యూనిఫామ్ ధరించి మర్యాదపూర్వక ప్రవర్తన పాటించాలని స్పష్టం చేశారు. సిబ్బందికి వారాంతపు సెలవులు అందేలా చర్యలు తీసుకుంటామని, త్వరలో ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజ భద్రత, శ్రేయస్సు కోసం పోలీసు వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రారంభించారు. క్వింటాలకు 2,400 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేపట్టారు. రైతుల ఇబ్బందులు తగ్గించేందుకు గ్రామాల్లో సబ్ మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. పంట మార్పిడి ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని, పంటను తక్కువ తేమతో మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా కొన్ని గ్రామాల్లోనే షెడ్లను ఏర్పాటు చేసి సబ్ మార్కెట్ యార్డులను ప్రారంభించి కొనుగోలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. శనివారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో తలమడుగు PSCS ద్వారా చేపట్టిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా తూకం కాంటాలకు ప్రత్యేక పూజలు చేసి పంటను మార్కెట్కు తీసుకువచ్చిన తొలి రైతును సత్కరించారు. ప్రభుత్వం క్వింటాలు మొక్కజొన్నకు నిర్ణయించిన 2,400 రూపాయల మద్దతు ధరతో కొనుగోళ్లను చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు, ఆదిలాబాద్ డివిజన్ ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్, మార్క్ఫెడ్ వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులు పండించే పంటలను కొనుగోలు చేయడం జరుగుతోందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పత్తి, సోయాకు బదులు జొన్న, మొక్కజొన్న, శనగ పంటకు సాగు చేయడం ఉత్తమమని పేర్కొన్నారు. గతంలో పత్తి పంటతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈ పంట మార్పిడితో దిగుబడి సాధించడంతో ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుందంటున్నారు. రైతులు తమ పంటలో 14% తేమ కంటే తక్కువగా ఉండేలా మార్కెట్కు తీసుకొస్తే మద్దతు ధర పొందేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.
అదేవిధంగా జొన్న పంట కొనుగోళ్లపై త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు ధైర్యపడొద్దని, పండించిన పంటలను పూర్తి స్థాయిలో ప్రభుత్వాలే కొనుగోలు చేస్తాయని భరోసా కల్పించారు. మొక్కజొన్న పంట ఆదిలాబాద్లో గతంలో చాలా తక్కువ ఉండే, కానీ ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల వల్ల, వాతావరణం వల్ల గతంలో పత్తి, సోయాబీన్కే పరిమితమైనటువంటి ఆదిలాబాద్ రైతులు ఈరోజు మిగతా ఇతర పంటలు మార్పిడి చేసి ఆ పంటలు కూడా పండించడం నిజంగా ఒక శుభపరిణామం. గతంలో పత్తి పంట వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు రావడం, సరైనటువంటి దిగుబడి రాకపోవడం, ఈరోజు మొక్కజొన్న వైపు రైతులు ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవడం మంచి జరిగింది. రైతులు ఇస్తున్నటువంటి, అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎకరానికి 40 నుంచి 45 క్వింటాల మొక్కజొన్న కూడా వచ్చినట్టు రైతులు చెప్తా ఉన్నారు. అంటే ఎకరానికి 70 నుంచి 80 వేలు కనీసం మిగిలేటటువంటి పరిస్థితి 4 నెలలు. ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవసాయం చేస్తే తప్ప వ్యవసాయం గిట్టుబాటు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకు మా బాధ్యతగా ఈరోజు రైతు పండించిన పంట మార్కెట్లో ధర లేనప్పుడు రైతు ఎంత ఇబ్బందులు పడతాడో ఒక రైతు బిడ్డగా మాకు తెలుసు. కాబట్టి నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో కానీ, ప్రత్యేక సమావేశాల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పడం. మరి ఈరోజు అది కేంద్రమైన రాష్ట్రమే, ప్రభుత్వాలు ఒక మంచి ఆలోచనతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు పంటల కొనుగోలు, గతంలో కొన్ని పంటలకు ప్రత్యేకంగా కేంద్రం కొన్నప్పటికీ కొన్ని పంటలకు ప్రత్యేకంగా రాష్ట్రం కొనుగోలు చేయాల్సి. అల్టిమేట్గా అందరి బాధ్యత రైతుల్ని ఆదుకోవడం, పండించిన పంటని కొనుగోలు చేయడం. మరి ఇంకా జొన్నల పంట గురించి కూడా చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. ఆ విషయం మీద కూడా త్వరలోనే రేపు ఎల్లుండో ఈ 2-3 రోజుల లోపల ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా మంగళవారం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏర్పాటు చేసుకోవడం. ఈ జిల్లాలో, రాష్ట్రంలో మొత్తం ఎంత జొన్నల పంట ఉంది, దానికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఆ విషయం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. రైతులు కూడా మార్కెట్లో ఏ పంటకైతే ధర ఉండేటటువంటి అవకాశం ఉంటుందో దాన్ని కొంత దూరదృష్టితోనే మనం ఆ రకమైనటువంటి పంటలు వేసుకొని మార్కెట్లో అమ్ముకునేటటువంటి ప్రయత్నం జరగాలి. విద్యానగర్ బస్తీలో ఈ నెల 20న జరగనున్న హిందూ సమ్మేళనానికి పోస్టర్లను శనివారం విడుదల చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ వేడుకకు సద్గురు మహాదేవ స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. విద్యానగర్ బస్తీలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన విద్యానగర్ బస్తీలో హిందూ సమ్మేళనం చేపట్టనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సంయుక్త కార్యదర్శులు భాను వాసుదేవరావు, ఓలాజీ సాగర్, సభ్యులు ఎల్శెట్టి, పండరి, రవీందర్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిల్కూరి సుభాష్ రెడ్డి, కోరెడ్డి, లెనిన్ మాట్లాడుతూ హిందువులు అందరూ ఐక్యత చాటుతూ పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి బస్తీలో హిందువుల ఐక్యత కోసం హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న కార్యక్రమానికి విద్యానగర బస్తీ పిల్లలు, యువకులు, మహిళలు సహా సమస్త హిందూ ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సద్గురు మహాదేవ్ స్వామీజీ, ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత గోసేవా ప్రముఖ వెంకట నివాస్ జీ హాజరు కానున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత దసరా ఉత్సవం నుంచి వచ్చే దసరా ఉత్సవం వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలుసు, దసరా ఉత్సవంతో పాటు జనజాగరణ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రతి బస్తీన హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించడానికి బస్తీ వారీగా ఎక్కడెక్కడ నిర్వాహకులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యానగర్ బస్తీలో తేదీ 20 సోమవారం రోజు సాయంత్రం 5:30 గంటలకి హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ స్వామీజీ, ధర్మపీఠం స్వామీజీ మహాదేవ్ స్వామీజీ వారు వస్తున్నారు. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోసేవా ప్రముఖ ప్రాంత సేవా సభకు నివాస్జీ వారు వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా కార్యక్రమం, అలాగే గోమాత పూజా కార్యక్రమంతో పాటు వందే మాతర ఆలాపన,
తదుపరి స్వామీజీతో పాటు ముఖ్య వక్త వెంకట నివాస్జీ వారి సందేశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి విద్యానగర్ బస్తీ వాసులందరూ మహిళలు, పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ విచ్చేసి సమస్త హిందువులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ ఐక్యతని చాటి చెప్పాలని కోరుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు కొనసాగే కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడగా చివరి రోజు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మదిన వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. శనివారం నుండి ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్న వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను ఘనంగా జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. తొలి రోజైన శనివారం స్థానిక కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో పూజాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేడుకలను పురస్కరించుకుని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారిని ఆరాధించారు. తొలి రోజు ఘట స్థాపన, గణపతి పూజ, సామూహిక అభిషేకం తదితర ఆధ్యాత్మిక క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక పూజలతో కొలిచారు. 8 రోజుల పాటు వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 26వ తేదీన భారీ ఎత్తున అమ్మవారి శోభాయాత్ర నిర్వహించనున్నానని, అలాగే వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఐఐటీసీ అనుబంధ సిసిఐ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి సిసిఐ చైర్మన్ సంజయ్ బంగారును కలిసి వినతి పత్రం సమర్పించారు. సిసిఐ ఉద్యోగులకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని యూనియన్ నాయకులు ఎస్ విలాస్, ఎ నిరంజన్ రావు కోరగా సానుకూలంగా పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గూడెం నాగేష్, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇచ్చాడ మండలం జోగిపేట గ్రామంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతార శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి 70 మంది సిబ్బందితో చేపట్టిన తనిఖీల్లో 38 ద్విచక్ర వాహనాలను పరిశీలించి సరైన పత్రాలు లేని 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్ లో ఉన్న 15,000 రూపాయల చలాన్లను వసూలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు ₹1,00,000 విలువైన కలపను స్వాధీనం చేసుకుని 5 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించిన ఆయన సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్హెచ్ఓ బండారి రాజు, అలాగే సిఐ రమేష్, ఆర్ఐ చంద్రశేఖర్, ఎస్ఐలు ఇమ్రాన్, శ్రీకాంత్, పూజ తదితరులు పాల్గొన్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ మోనికను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ఆమెకు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ హిందూ ధార్మిక కార్యక్రమాల గురించి ఏఎస్పీకి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రీ వివరించారు. ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా చేపడుతున్న కార్యక్రమాలను అదనపు ఎస్పీ అభినందించారు. రాబోయే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు కందుల రవీందర్, సామలపల్లి నరసింహులు, పట్నాల కిషన్, ఉరాడై సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్కు చెందిన ఆదిమ గిరిజన కోలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనైరావుకు ఇటీవల దళితరత్న అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఎస్సీ/ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆయనను ధర్మపూర్లోని తన కార్యాలయంలో సాల్వాతో సత్కరించి అభినందించారు. కోలాం తెగ అభివృద్ధికి కృషి చేస్తున్న సోనైరావు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కోలాం ప్రజల గృహ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాకు జాతీయ రోడ్డు భద్రతా ఎక్సలెన్స్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులను ఘనంగా సత్కరించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరీంద్ర కుమార్లను పుష్పగుచ్చాలు, సాల్వాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రీ, అబూబకర్, మహమ్మద్ పాషా, విజయ్, వెంకట్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ.
పంట కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటాం. మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. అత్యవసర సమయాల్లో సిపిఆర్ అత్యంత కీలకం. సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్. సెట్ కాన్ఫరెన్స్ లో పోలీస్ సిబ్బందికి విస్తృత సూచనలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.